చిత్తూరు నగరంలోని ఎట్టెమ్మ దేవాలయంలో చిత్తూరు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో శనివారం దేవాలయాన్ని శుద్ధి చేసి 101 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసిన తప్పుడు ప్రచారంతో జరిగిన అపచారానికి పరిహారంగా ఆలయంలో పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి పూజలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, కార్పొరేటర్లు జ్ఞాన జగదీష్, హరిణిరెడ్డి, అను, అల్తాఫ్, మధుబాబు, నారాయణ పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తిరుమల అపవిత్రమైంది. లడ్డూలో పంది కొవ్వు, గోవు కొవ్వు, అదేవిధంగా ఫిష్ ఆయిల్ కలిసిందని గత 9 మాసాల ముందు నుంచి, సంవత్సరం నుంచి ఏ విధంగా అయితే దుష్ప్రచారం చేశారో దాని మీద సిట్టు వేస్తే మా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించి దీని మీద సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో కానీ ఎంక్వైరీ చేయించాలని తను కేసు వేస్తే కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ప్లస్ సిట్టు జాయింట్ యాక్షన్ కింద ఒక ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసి అనేక మంది ఉద్యోగస్తులని, అదేవిధంగా అనేక మంది డైరీలో పనిచేసినటువంటి కార్మికులని, డైరీ యాజమాన్యాన్ని అనేక మందిని విచారించి అనేక ల్యాబులకు టెస్టులకు పంపించి నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదు అని అంతిమంగా సుప్రీంకోర్టులో సిబిఐ ఫైనల్ పిటిషన్ ఛార్జ్షీట్ వేసి సుప్రీంకోర్టుకు అప్పచెప్పడం జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు అప్పచెప్పారో ఆనాడు దుష్ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, సనాతన ధర్మం అనేది ఊగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం మాట్లాడాలని దిక్కు తోచకుండా 3 రోజులు నిమ్మకు నీరెత్తినట్టుండి ఎల్లో మీడియా ద్వారా మళ్ళీ దుష్ప్రచారానికి పూనుకున్నారు. దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మా నాయకులు ఎటువంటి తప్పు చేయలేదు, ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి ఎక్కడ ప్రమాణానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అని అందరూ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా కాణిపాకంలో ప్రమాణం చేస్తామని తెలుగుదేశం నాయకులకు మేము కూడా సవాల్ విసరడం జరిగింది. ఎందుకంటే మా నాయకులు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు కడిగిన ముత్యంలాగా సుప్రీంకోర్టుకు కూడా సిబిఐ ఛార్జ్షీట్ అప్పచెప్పడం జరిగింది. ఇటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతిని ప్రజలని డైవర్షన్ పాలిటిక్స్ లో తీసుకొని పోవడానికే ఈ ప్రచారం చేశారు. ఎందుకు ఇంత పెద్ద దుష్ప్రచారం చేశారని రాత్రి ఒక సెఫ్రాలజిస్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు డిబేట్ లో. ఫామ్ 20 అనేది ఎలక్షన్స్ జరిగిన 20 రోజులకంతా సబ్మిట్ చేయాలి. 20 రోజుల్లో సబ్మిట్ చేయకుండా 119 రోజులకు సబ్మిట్ చేస్తే దాన్ని అందరూ ప్రశ్నిస్తారని, దాన్ని ప్రశ్నించకుండా ఉండాలంటే ఒక పెద్ద దుమారం లేపాలి. ఆ దుమారం లేపే భాగంలోనే తిరుమల లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటారు, ఈ ఫామ్ 20 గురించి ఎవరు మాట్లాడుకోరు అనే ఒక ఉద్దేశంతో ఆనాడు ఫామ్ 20 120 రోజులకు రిలీజ్ చేస్తారంటే 118వ రోజు ఈ దుమారాన్ని లేపి మళ్ళీ ఆ ఫామ్ 20 యొక్క సబ్జెక్ట్ మొత్తం కూడా బయట పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు కొత్తగా ప్రచారంలోకి వస్తా ఉంది కాబట్టి దీన్ని ఆలోచించి చూస్తే ఖచ్చితంగా దీనికి అంతా కూడా షింక్ అవుతా ఉందని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో కూడా మీరు చూడండి, రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ చేశారు 4వ తారీఖు నాడు. దీన్ని అప్లోడ్ చేసింది 2024 చూడండి, చిత్తూరుకు సంబంధించి 19 సప్తిరుమల లడ్డూల గురించి ప్రస్తావించి ప్రజలని తప్పుదోవ పట్టించడానికి ఈ ఫామ్ 20 విషయాలు ఎత్తుకుంటారు ప్రతి నియోజకవర్గంలో. దీన్ని తప్పుదోవ పట్టిస్తే దీని మీద ప్రజలు ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ చేయరు అనే దానికోసమే ఈ లడ్డూల దుష్ప్రచారాన్ని తెర మీదకి తెచ్చారని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. దీనికి ఆధారాలు ఇదిగో చిత్తూరు నియోజకవర్గమే. 120 రోజుల తరువాత ఫామ్ 20 అంటే ఎలక్షన్ నియమ నిబంధనల ప్రకారం 20 రోజుల్లో అప్లోడ్ చేయాలి. 20 రోజుల్లో అప్లోడ్ చేయకుండా 120 రోజుల్లో ఇదే చిత్తూరు నియోజకవర్గం కూడా అప్లోడ్ చేసింది కూడా మీకు సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తా ఉన్నాం. ప్రశాంతంగా ఉండే విధంగా ఆ దేవుడిని కూడా ఇబ్బంది పెట్టకుండా, దేవదేవుడిని కూడా ప్రశాంతంగా ఉండాలని తెలుగుదేశం నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని
బాగుండాలని కోరుకుంటాం. దాంట్లో ఆవు కొవ్వు పంది కొవ్వు అంతా మిక్స్ అయింది అని చెప్పడం పొరపాటు అని చెప్పి వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ పైన జరిగింది. అది ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల లడ్డు గురించి దుష్ప్రచారాలు చేసింది వచ్చి ఒక చంద్రబాబు నాయుడుకు ఆ కుటుంబ ప్రభుత్వానికే తగ్గుతుంది. అనవసరంగా ఈ నెయ్యి కూడా సప్లై చేయడం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారికి తెలిసే ఇవన్నీ జరిగి కూడా దాన్ని మా వైఎస్ఆర్ పార్టీ పైన రుద్దాలని చూశారు. ఇవన్నీ ప్రజలు కూడా నమ్మలేదు. కానీ ఇవాళ పూర్తిగా ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాతే మాట్లాడాలనుకున్నారు గవర్నమెంట్ కూడా, మన యొక్క నాయకులు కూడా. ఇవాళ ల్యాబ్ రిపోర్ట్స్ కానీ ప్రతి ఒక్క పరీక్షల్లో కూడా దిగ్విజయంగా సాధించి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుతో ఇవాళ కూడా పార్టీ నాయకులందరూ కూడా సంతోషంగా ప్రతి ఒక్క దేవాలయంలో వెళ్ళి శుభ్రపరిచి ఇలాంటి దుష్ప్రచారాలు ఉండకుండా రాబోయే రోజుల్లో హిందూ మతాన్ని వాడుకొని ఈ విధంగా మనం ఒక హిందువుగా ఉండి హిందూ మతాన్ని చాలా ముఖ్యమైన పవిత్ర ప్రపంచానికి ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి గుడిని దుష్ప్రచారం చేయకూడదని ఇవాళ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా గుడిని శుభ్రపరిచి టెంకాయలు కొట్టడం జరిగింది. దేవుడిని వెంకటేశ్వర వాళ్ళు కూడా మొక్కుకొని ఇలాంటివి ఇకమంటే జరగకూడదని ఆశిస్తున్నాం. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జీఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.